హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఫేక్ యాపిల్ పవర్ బ్యాంక్స్ అన్బాక్సింగ్, రివ్యూ అండ్ డిసెంబలీ చూద్దాం. ఈ పవర్ బ్యాంక్స్ మనకు చాలా వరకు ఆఫ్లైన్ స్టోర్లో దొరుకుతాయి, ప్లస్ ఆన్లైన్లో కూడా ఉంటాయండి. అప్పుడు ఇన్స్టా పేజ్లో కూడా ఇవైతే మనకి అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే నేను ఇది ట్రయల్ బేసిస్లో పర్చేజ్ చేశాను. ఎంతవరకు బాగా పనిచేస్తుంది ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి నేనైతే బుక్ చేయడం జరిగింది. ప్యాకింగ్ చూడడానికి అయితే 100% ఒరిజినల్ లాగే ఉందండి. చూసారా, ఎంబోజింగ్ టైప్లోని మనకైతే ఈ ప్యాకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందులోని మనం ఓపెన్ చేసిన వెంటనే మనకు ఒక పవర్ బ్యాంక్ ఒకటి అయితే ఇందులో ఇచ్చాడండి. ఒక యూజర్ మాన్యువల్, అంటే పేపర్ లాంటిది, పేపర్ వర్క్. ఆ పేపర్ వర్క్ నార్మలే, ప్రతి దాంట్లోనే ఫేక్ ఐటమ్స్ ఉండి పేపర్ వర్క్ లాగే సేమ్ ఒరిజినల్ డాక్యుమెంట్ టైప్లోనే పేపర్ వర్క్ అయితే ఉంటుంది. అందులో కొత్త ఏమీ లేదు. ఇది మన పేపర్ వర్క్ అండి, యూజర్ మాన్యువల్. మనకి పవర్ బ్యాంక్ అవుట్డోర్ యూనిట్ చూసినట్లయితే చాలా క్వాలిటీగా ఉందండి. అంటే చూడడానికి కొంచెం గట్టిగానే ఉంది. అన్ని సైడ్లో కూడా ఒరిజినల్ ఎలాగైతే ఉంటుందో సేమ్ టు సేమ్ క్లోన్డ్ కాపీ అనమాట. ఫేక్ అయితే దింపాడు. చూడడానికి అయితే ప్రీమియం క్వాలిటీగానే ఉంటుందండి. ఎలా పనిచేస్తుందో చూద్దాం. నెక్స్ట్ నేనైతే ఛార్జ్ అయితే పెట్టాను. దీని తర్వాత ఛార్జ్ పెడితే ఇది ఇమీడియట్లీగా నాకైతే 1 అవర్లోనైతే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. కొన్నిసార్లు ఏంటంటే మనం పెట్టిన వెంటనే గ్రీన్ లైట్ అయితే చూపించేస్తుందండి. గ్రీన్ లైట్ అయితే చూపించేస్తుంది. నేను అప్పుడు ఏం చేశానంటే ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి దీన్ని ఎలాగైనా మనం డిసెంబలీ చేద్దాం. లోపల ఏముంది, దీని బ్యాటరీ ఎంతవరకు కెపాసిటీ ఉంటుంది, లేకపోతే మెటీరియల్ ఏం వాడాడని చెప్పి నేను డిసెంబలీ అయితే స్టార్ట్ చేశాను. అంటే నాకైతే నమ్మకం పోయింది ఇది బాగా పనిచేస్తుందని. 1-2 సార్లు ఒక 5-10 పాయింట్లు ఎక్కిన తర్వాత ఇదైతే మనకి డ్రాప్ అయితే అయిపోయింది. బ్యాటరీ డ్రాపు అంటే 100% పర్ఫెక్ట్గా అయితే పని చేయలేదు. ఎందుకంటే ఇది సబ్స్టాండర్డ్ క్వాలిటీ ఐటమ్ కాబట్టి. నాకు ఆఫ్లైన్ స్టోర్లో నేను ఇది 600కి అయితే పర్చేజ్ చేశాను. పర్చేజ్ చేసిన తర్వాత ఫస్ట్ డేని నాకు ఇలాగ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. నాకు ఎలాగ మొబైల్ రిపేరింగ్ టచ్ ఉంది కాబట్టి నేను దీన్ని అయితే డిస్మాండిల్ చేద్దామని చెప్పి నేనైతే డిసైడ్ అయ్యానండి. ఆల్రెడీ డిస్మాండిల్ అయితే మీరు చూస్తున్నారు. ఇదైతే ప్రాపర్ గమ్మింగ్ కానీ లేకపోతే వాటర్ ప్రూఫింగ్ కానీ ఏమీ లేదండి. జస్ట్ మన ఆర్డినరీ రిమోట్, ఇంట్లో వాడే రిమోట్కి అయితే ఎలాగిస్తామో సెటప్ బాక్స్ రిమోట్, టీవీ రిమోట్ టైప్లో క్లిప్స్ అయితే ఇచ్చాడు. చిన్న గమ్మింగ్ అయితే ఉంది. అది కూడా ఏంటంటే వైర్లెస్ ప్యాడ్కి. చూశారు కదా, ఇది ఏంటంటే జస్ట్ ఒక నార్మల్ చైనా బ్యాటరీ అండి. ఇది 5000 mAh కూడా లేదు. మహా అయితే నా దగ్గర ఉన్న శాంసంగ్ బ్యాటరీతో కంపేర్ చేస్తే ఇది ఒక 2000 mAh లోపల ఉంటుంది. అంటే 1800 mAh అలా ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే పెద్దగా ఉపయోగం ఏం లేదు. చూశారు కదా, బ్యాటరీ కూడా వెరీ సబ్స్టాండర్డ్ క్వాలిటీ. ఇది నేను డీప్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ 3183 అంటే 3183 mAh అని చెప్పి క్లారిటీగా రాసుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ కూడా 3000 mAh లాగే నాకేమీ కనిపించలేదు. ఎందుకంటే మనం నార్మల్గా మన ఐఫోన్ బ్యాటరీ 3000 mAh దగ్గరలో ఉంటుంది. అది కూడా ఒకసారి కూడా ఇది అయితే ఎఫిషియెంట్గా ఛార్జ్ అయితే చేయలేదు. ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా డీప్గా సర్క్యూట్ ఏమి ఇచ్చారని చెప్పి నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసినప్పటికీ ఇది 100% ఫేక్ అనమాట. నార్మల్ ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కానీ ఎటువంటి ఎఫిషియెంట్ ఛార్జింగ్ కూడా చేయదు. జస్ట్ ఒక వైర్లెస్ ప్యాడ్కి ఒక ఛార్జింగ్ సర్క్యూట్కి మన బ్యాటరీ అయితే కనెక్ట్ చేసి మనకి మార్కెట్లో అయితే రిలీజ్ చేశారు. నాకు తెలిసి మ్యాక్సిమం ఇది అసెంబ్లీ చేయడానికి ఒక 150 రూపీస్ ఎంత అయ్యి ఉంటుంది కేసింగ్తో పాటుగా. ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ కాంపోనెంట్స్ అయితే ఏమీ లేవు. ఒక వైర్లెస్ ప్యాడ్ యూజ్ చేసి ఇదైతే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వైర్లెస్ ప్యాడ్ యూజ్ చేసి మనం వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే దీనివల్ల ఏంటంటే మన ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అది తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ట్రయల్ బేసెస్ కూడా ఇలాంటివి కొనొద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మరింతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.